నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ పాసు పుస్తకాలతో మోసగించిన 5 సభ్యుల ముఠా అరెస్ట్. ఎస్పీ ధీరజ్. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన ఐసిడిఎస్. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన కూటమి శ్రేణులు. సదర్లో బ్రెయిన్ చిత్రం షూటింగ్. వార్తలోని వివరాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ఒక భారీ భూమోసం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రజలు భూములు కొనుగోలు చేసే ముందు సంబంధిత రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు మరియు భూమి యాజమాన్య హక్కులను సంబంధిత అధికారుల వద్ద తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి. తక్కువ ధరకే విలువైన భూములు ఇప్పిస్తామని ఆశ చూపే వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను లేదా రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లి డిఎస్పీ బుచ్చిరాజు, తాలూకా సిఐ కళా వెంకటరమణ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు మొట్టమొదటి రోగ నిరోధక శక్తిని అందిస్తాయని చిన్నపిల్లల డాక్టర్ మధుసూదనాచారి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి ఆధ్వర్యంలో శనివారం పొంగనూరులో ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సమావేశం నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు. తర్వాత అంగన్వాడీ కేంద్రాల పరిధిలో కార్యకర్తలు ర్యాలీలు చేపట్టారు. యూబీ కాంపౌండ్ 1 మరియు 2 అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, పిల్లల తల్లులు హాజరయ్యారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి సూపర్వైజర్ ఐషా నజ్రీన్ దాస్ తల్లులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సల్మా, ఐషా తదితరులు పాల్గొన్నారు. ఒక గంట లోపల తల్లి పాలు పడితే అయినా కూడా మీ దగ్గర నుంచి సక్సెస్ ఇవ్వరా? అంటే 1 అవర్ తర్వాత 2-3 అవర్స్ తర్వాత తీసుకెళ్తారు. ఎప్పుడు కూడా మీరు కూడా చెప్పండి, 1 అవర్ లోపల మనకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే మనం ఇమ్యూనైజేషన్ వేస్తాం కదా, టీకా వేస్తాం కదా, ఇంజక్షన్ దానితో సమానం. ఫస్ట్ టీకా ముందు పాలు ఇచ్చే ఫస్ట్ పాలేంటి? ఏమ్మా మీ బిడ్డే కదా, చదువుకోలేదా మీరు? ఎందుకు చదువుకోలేదా? దాంట్లో ఎక్కడ రాలేదా మీకు సైన్స్ లో? ఏమంటారు? కొలెస్ట్రాల్ ఫీడింగ్ తెలీదా? కొలెస్ట్రాల్ తెలుసా? ఇంగ్లీష్ లో దాన్ని కొలెస్ట్రాల్ అంటారు అన్నమాట. ఆ ఫస్ట్ మీకు ఏదైతే వస్తుందో దాన్ని కొలెస్ట్రాల్ అంటారు. వాల్యూస్ ఏదైతే మీకు మన వచ్చే పిల్లలని फर्स्ट मील्स कंपल्सरी वो 2 ड्रॉप्स येलो कलर आता है, समझ में आता है? वो से चलिए प्लीज दूध तक को निकालो, दबा दबा निकाल के करते हैं, ऐसा करना नहीं. फर्स्ट मिल्क फर्स्ट टीका से क्या बोलते हैं? सो मुर्रू पाल बोलते हैं तेलुगु में, इंग्लिश में कोलेस्ट्रॉल. कोलेस्ट्रॉल ఆ మిల్క్ బిడ్డకి కంపల్సరీగా పెట్టాలి. ఆ మిల్క్ తాపించిన వాళ్ళ పిల్లలకి జాండీస్ ఉంటాయి చూస్తారా, 3-4 డేస్ లో ఎల్లో డేస్ వచ్చేస్తుంది కళ్ళల్లో, ఇవన్నీ రావన్నమాట. మదర్ ప్రొడ్యూస్ చేసే ఫస్ట్ మిల్క్ కొలెస్ట్రాల్ మిల్క్ బిడ్డకి కావాలి. అది ఎంత వస్తుంది అనుకుంటారా? బిడ్డకి సక్ చేసే కెపాసిటీ ఉంటుందా? బిడ్డలో ఇట్లా సక్ చేసే కెపాసిటీ ఉంటుందా? అట్లీస్ట్ ఆ టైంలో మనకు నిప్పులు కూడా ఫామ్ కాదు. బిడ్డ ఎప్పుడైతే సక్ చేస్తుందో ఆ టైంలోనే మనకు. పొంగనూరు మండలం సింగిరిగుంటలో శనివారం రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగను రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, అరోపల్లి వెంకటరెడ్డి మరియు కూటమి నాయకులు రైతులకు అందజేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
స్వామివారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమల్దిన పంచాయతీ మీర్జాపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. రెవెన్యూ శాఖలో సుమారు 4 దశాబ్దాల పాటు విశిష్ట సేవలు అందించిన పరిపాలనా అధికారి నాగభూషణం సేవలు శాఖకు చిరస్మరణీయమని జిల్లా సంయుక్త కలెక్టర్ శివనారాయణ శర్మ అన్నారు. కలెక్టరేట్ పరిపాలనా అధికారి నాగభూషణం పదవీ విరమణ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శివనారాయణ శర్మ మాట్లాడుతూ కలెక్టరేట్ పరిపాలనా అధికారి నాగభూషణం 23 ఏళ్ల వయసులో రెవెన్యూ శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన నాగభూషణం తన జీవితంలోని విలువైన 39 సంవత్సరాలను ప్రజాసేవకు అంకితం చేశారని కొనియాడారు. అన్నమయ్య జిల్లా ఏర్పాటు ప్రారంభం నుంచి కలెక్టరేట్లో పనిచేస్తూ జిల్లా పరిపాలనకు సంబంధించిన అమూల్యమైన అనుభవాన్ని, సంస్థాగత పరిజ్ఞానాన్ని అందించారని తెలిపారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రతి బాధ్యతను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తూ అవసరమైన ప్రతి సందర్భంలో అందుబాటులో ఉండే విశ్వసనీయ అధికారిగా పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఎండ్లూరు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రూపొందుతున్న బ్రెయిన్ చిత్ర బృందం పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం గొంగివారిపల్లిలో సందడి చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల చిత్తూరులో ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన చిత్ర యూనిట్ పలు ప్రాంతాలలో చిత్రీకరణ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం గొంగివారిపల్లిలో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో హీరోగా అజయ్, హీరోయిన్లుగా తన్విక, దివ్యాలు నటిస్తున్నారు. చిత్రానికి అశ్విని కామరాజు దర్శకత్వం వహిస్తున్నారు. కథకు అనుగుణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సహజమైన వాతావరణం, విభిన్న లొకేషన్లను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ ఏర్పాట్లను లొకేషన్ మేనేజర్లు జమినీకాంత్, ప్రశాంత్లు సమన్వయం చేస్తున్నారు. చిత్రీకరణ సందర్భంగా గ్రామంలో యాక్షన్, భావోద్వేగ, కుటుంబ నేపథ్యంలో సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు యూనిట్ వెల్లడించింది. వరుసగా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉండటంతో స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మన ప్రాంతాల్లో సినిమాల చిత్రీకరణకు ఎంతగానో తోడ్పడుతున్న జమినీని పుంగనూరు ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్గా విజయ్ వ్యవహరిస్తున్నారు.
ఇందా కూర్చోరా కూర్చోరా అట్లా అట్లా ఎన్ని టక్కున చూడరా ఎప్పుడేదో చూసి అవుట్ కాల్ అడ్డం పెట్టా ఫోన్ బాబు బాబు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్ షావలి వీధి ప్రక్కన అశోక్ నగర్ ఎంబీటీ రోడ్ పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. మదనపల్లి నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతూ సెల్ ఫోన్ వినియోగించిన డ్రైవర్ గణేష్ కుమార్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన మంత్రి ఆదేశాల మేరకు పలంనేరు డిపో మేనేజర్ అతన్ని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని అధికారులు తెలిపారు. శనేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. దండుపాలెం గ్రామ మార్గంలోని ఆలయంలో ముందుగా శని భగవాన్కు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో గోక్షీరంతో అభిషేకించి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శనేశ్వర స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా తమ చేతులతో స్వామివారికి తైలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు.
తెలుగుదేశం పార్టీ శ్రేణులు శనివారం ఉదయం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. పలువురు పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎంతగానో అండగా నిలుస్తున్నాయని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. ఈరోజు పునూరులో పట్టణంలో ఎన్టీఆర్ భరోసా ఇవ్వడం జరిగింది. తెల్లవారు సుమారు 5:30-6 గంటల ప్రాంతంలోనే ప్రతి ఇంటికాడ పోయి మా వార్డు జనరల్ సెక్రటరీ అయిన నాసిర్ బాషా గారు, మరి మన సచివాలయం ఇన్ఛార్జ్ శ్రీనివాసలన్నతో పాటు మన ఇన్ఛార్జ్ వర్యులు చల్లాబాబన్న గారి ఆదేశాల మేరకు గౌరవనీయులైన చంద్రబాబు గారు ఇచ్చే గౌరవ పెన్షన్ను ప్రతి ఇంటింటికి చేర్పించడం జరిగింది. ప్రతి ఇంటిలోనూ ప్రతి పెన్షన్ తీసుకునే కుటుంబాల్లో చాలా సంతోషకరంగా ఉంది. ఇది ఒక పండగ రోజు మాదిరి జరుపుకుంటున్నాము. ఇది మన ఇన్ఛార్జ్ చల్లాబాబన్న గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్ షావలి వీధి ప్రక్కన అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పొంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం నిర్మూలన, బహిరంగ మద్యపాన నియంత్రణ, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖలు మరియు టీఈఆర్ విభాగం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్, గనుల శాఖ పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు మరియు టీఈఆర్ విభాగం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ జిల్లాలో ఐడి లిక్కర్కు సంబంధించిన నేరాలను గణనీయంగా తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలివచ్చే మద్యాన్ని అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత బలోపేతం చేసి నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎన్డీపీఎల్ చట్టం క్రింద కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మైనింగ్ శాఖ పనితీరుపై సమీక్షలో భాగంగా జిల్లాలో ప్రస్తుతం అమలులో ఉన్న వర్కింగ్ లీజులు, నాన్ వర్కింగ్ లీజులు, వాటి ప్రస్తుత స్థితిని అధికారులు వివరించారు. నాన్ వర్కింగ్ లీజులు ఎందుకు ప్రారంభం కాలేదనే అంశాలపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని మసీదు మిట్ట, గ్రామ సచివాలయ పరిధిలోని ఓటు చెరువు, చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో 17వ వార్డు నందు శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నెల నెల పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా, ఎవరైనా డబ్బులు అడిగారా అంటూ ఆరా తీశారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అబ్దుల్ లతీఫ్, ఎల్సీ మనీ, హుసేన్ బేగం అనే లబ్ధిదారులకు 4,000 రూపాయల చొప్పున వృద్ధాప్య పెన్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, సహాయ కమిషనర్ ప్రసాద్, సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ ఫలని, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ పాసు పుస్తకాలతో మోసగించిన 5 సభ్యుల ముఠా అరెస్ట్, ఎస్పీ ధీరజ్. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన ఐసిడిఎస్. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన కూటమి శ్రేణులు. సదంలో బ్రెయిన్ చిత్రం షూటింగ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.